హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విలేజ్ డ్రైవర్ నానిని. ఈరోజు రాజమండ్రి శివాలయంకి వెళ్ళడం జరిగింది. ఈ శివాలయం 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు పట్టింది కట్టడానికి. మన దేవతలు దేవుళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అన్ని విగ్రహాలు పాలరాయితో కట్టడం జరిగింది. రాజమండ్రిలో గోదావరి ఒడ్డున శివాలయం కట్టారు. ఇది చాలా అందంగా ఉంది, చాలా అరుదైనది. 4 దోరణాలు, 4 గజ స్తంభాలు, 4 మండపాలు, 2 నక్షత్ర స్తూపాలు అన్నీ పెట్టడం జరిగింది. దేవతలు ఎంతమంది దేవతలు అయితే ఉన్నారో అంతమంది దేవతల విగ్రహాలు పెట్టడం జరిగింది. చాలా కనువిందుగా ఉంది. ఇది చూడటానికి వీలైనంత వెళ్తారని కోరుతూ నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా ఉందో. మన నీడ కూడా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఈ వీడియో రాజమండ్రి గోదావరి ఒడ్డున ఉంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ కిసాన్ టెంపుల్కి దగ్గరలో ఉంది, కృష్ణుడి టెంపుల్కి దగ్గరలో ఉంది. ఈ టెంపుల్లో పూరి జగన్నాథ స్వామి, అర్ధనారీశ్వరుడు, వినాయకుడు, కుబేర స్వామి, లక్ష్మీ నరసింహ స్వామి, లక్ష్మీదేవి, పార్వతీదేవి, అన్నపూర్ణేశ్వరి, అపర్ణాదేవి అన్ని విగ్రహాలు ఇందులో ఉండడం జరిగింది. ఒకసారి వీలైతే మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే, మన రాష్ట్రం మొత్తానికి ఇదే పెద్ద టెంపుల్, కంపల్సరీగా ఒకసారి చూడవలసిన టెంపుల్ శివాలయం. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇగో 4 దూరం, ఇది 1 దూరం. అటువైపు ఇది నక్షత్ర స్తూపం అండి. ఇదిగో ఇటు చూడండి, అమ్మవారి విగ్రహాలు భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. చాలా బాగుంది. చాలా అంటే నాకు చాలా బాగా నచ్చింది. ఈ టెంపుల్కి వీలైనంత మట్టుకి ఎవరికి వీలైతే వాళ్ళు వెళ్ళి చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో తీయడం జరిగింది. ఇది రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న శివాలయం సార్. చాలా బాగుంది. ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుంటారని మరీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. విలేజ్ డ్రైవర్ నాని.